కడుపు నిండా తినిపించి వదిలేసిరా. పదమ్మ గౌరీ. రా. కుక్క అడ్డొచ్చింది, బండికి బ్రేక్ పడలేదు, స్లిప్ అయింది. సంధ్యకి పెళ్ళైందని బావ క్రియేట్ చేశాడు, గుర్తుందా? అవును. అతను ఇక్కడ ఈ ఊర్లోనే కనిపించాడు. సమీక్ష ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండాలి. ఇటు తిరిగి నేను పూలు తెచ్చిన విషయం గమనిస్తే ఏం పోతుంది? లోపలికి వెళ్ళి చూడరా, అవసరం లేదని చెప్తున్నానా? ఏయ్, ఏంటిది? కనిపించడం లేదా? కట్టు. అదే ఏమైంది? కింద పడ్డాను, దెబ్బ తగిలింది, కట్టు కట్టారు. ఏంటి, నన్ను తప్పించుకోవడం కోసం ఇది కొత్త డ్రామానా? డ్రామాలు యాక్టింగ్లు నీకు తెలుసు, నాకు కాదు. ఇది నిజమే. నేను నమ్మను. బానే యాక్ట్ చేస్తున్నావు. ఇది యాక్టింగ్ కాదు, నిజమే. అవునా? టెస్ట్ చేద్దాం ఉండు. ఏమైందమ్మా? ఏమైందిరా? చూడత్తయ్యా, దెబ్బ తగిలిందంటే నమ్మడం లేదు, నొక్కి మరీ ఏడిపిస్తున్నాడు. రేయ్, ఏంట్రా నీ అలరి? ఎందుకే పూలు దేవుడికి వేస్తానని చెప్పింది, ఇప్పుడు అర్థమైందా? అయినా అయినా నొక్కి చూడమేంట్రా? కాదు మమ్మీ, టెస్ట్ చేద్దామని. రేయ్, నిజంగానే తనకి దెబ్బ తగిలిందిరా, నేనే దగ్గరుండి కట్టు కట్టించాను. చాలా కట్టు విప్పదీసి చూస్తావా? మమ్మీ, నాకు కాఫీ కావాలి. అత్త, నాకు హార్లిక్స్ తెస్తానమ్మా. నిన్ను. రేయ్, నీ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ చూపించుకో. సరే. నిజం చెప్పు, కావాలనే కాలికి దెబ్బ తగిలించుకున్నావు కదా? కావాలంటే నీ కాళ్ళు విరిగేలా చేస్తాను, కానీ నా కాళ్ళు ఎందుకు విరగొట్టుకుంటాను బావా? మనం ఏడిపించే టైపు, ఏడ్చే టైప్ కాదు. ఈ తొక్కలో ప్లాన్తో ఇంకో వారం తప్పించుకుంటావు, కానీ ఆ తర్వాత ఏం చేస్తావు? అప్పుడైనా దొరికిపోతావు. నిజంగానా? నీకంత సీన్ లేదమ్మా, వారం తర్వాత చెప్తా నీ పని. ఏం చెప్తావు? ఈ వారంలో సంధ్య దొరుకుతుందిగా, అప్పుడు అప్పుడు చెప్తా నీ పని. కాఫీ నాకొద్దు. వద్దంటే ఎలారా? నువ్వు అడిగితేనే కదా పెట్టాను, ఇప్పుడు ఇది ఎవరు తాగుతారు? ఆ హార్లిక్స్ కాఫీ రెండు కలిపి నీ కోడలు తాగించు. బావా, ఆగు బావా. పోనీలే అమ్మా, వాడి కోపం కాఫీ మీద కాదులే. మరి అది ఇందా హార్లిక్స్ తాగు.
స్టాప్ 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 ఆటో వస్తావా? నేను రాను. ఎందుకురా? నా ఆటో నా ఇష్టం. రాను వెళ్ళవయా, వెళ్ళు వెళ్ళు. రేయ్ రే 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 ఆగరా రేయ్ రేయ్ ఆగరా రేయ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. రాయ్ ఎవరు అది? ఎరా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? రాయ్ ఏంట్రా? సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన కాంట్రాక్ట్ నువ్వు తీసుకుంటావురా? నా బ్రోకరేజ్ రాకుండా మొత్తం మీరే తీసేసుకుంటారా? పట్టుకోండి రా, పట్టుకోండి. వదలండి రా పట్టుకోండి రా. వాడు నోరు మూయండి రా. వదిలేండి రా.
పోలీసులు వస్తున్నారు. వీడి సంగతి తర్వాత చూసుకుందాం. పోండి. రేయ్! రేయ్! నువ్విక్కడేంటి? ఒక్క నిమిషం. నీకేం కాదు గౌరీ. పద హాస్పిటల్కి వెళ్దాం. ఒరే ఆంజనేయులు, ఏమిటి అత్త? ఏరా గౌరీని దూరంగానే దింపొచ్చావా? చెప్పారు కదా వదిలిపెట్టమని. ఒరే పాపం దానికి కడుపు నిండా ఏమన్నా తినిపించావా? నిన్నేరా. తినిపించే వదిలేసానత్త. నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుందిరా. నీతో వస్తానని అడగలేదా? వస్తాననే వెంటబడింది అత్త. నువ్వే కదా వదిలేసి రపన్నావు. అందుకే దొరకకుండా తప్పించుకొని వచ్చేసాను. పాపం పిచ్చి పిల్ల ఎటు పోయిందో, ఎన్ని కష్టాలు పడుతుందో. ఎవరో వచ్చినట్లున్నారత్త. ఎవరో కాదు, మీ బావే. వెళ్ళి తీ. నేను పోయి తీయటం ఎందుకు? నువ్వు పోయి తీయొచ్చుగా. వాడు తాగొచ్చుంటాడ్రా. నేను తీను, నువ్వే తీపో. అట్టాగే అత్త. ఏంది బావా, ఇంత రాత్రి తాగింటికి రాకపోతే అక్కడెక్కడ పడుకొని ఉదయాన్నే రావచ్చుగా. నువ్వెలా వచ్చావు? నిన్ను ఊరి చివరి దూరంగా వదిలిపెట్టి వచ్చాను కదా. ఏంట్రా నువ్వు అనేది? అవును బావా, అత్త వదిలేసారమ్మంటే ఊరి చివరి దూరంగా వదిలిపెట్టి వచ్చాను. మళ్ళీ నీతో ఎలా వచ్చింది? ఏమైందిరా? ఆ చేతికి కట్లేంట్రా? ఏమా గౌరీని ఎక్కడో దూరంగా వదిలేసి రమ్మని చెప్పావా? అడిగేది నిన్నే. అలా చెప్పావా? చెప్పానురా. ఎందుకు? నువ్వే కదా పంపించమని చెప్పావు. మరి ఆ రోజే పంపించకుండా ఇప్పుడెందుకు పంపించావు? ఆ పరిస్థితి వచ్చిందిరా. ఎందుకంటే ఇప్పుడు అది ఒట్టి మనిషి కాదు, కడుపుతో ఉంది. నిజమా అమ్మా? అవునరా. మతిలేని పిల్లయితే ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ తల్లి కాబోయే పిల్లని ఎలా పెట్టుకుంటాం? అందుకే పంపించాను. ఏమ్మా
పిచ్చిదని తెలిస్తేనే ఎక్కడికి వెళ్ళిపోతుందో పాపం అన్నావే, అలాంటిది అమ్మ కాబోతుందని తెలిసి ఎలా పంపించగలిగావు? నువ్వు పంపించినా అన్నం తిన్న రుణం తను తీర్చుకుందమ్మా. ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికి నీ ముందున్నానంటే ఇదిగో ఈ గౌరినే కారణం. నేను తాగొస్తుంటే కొంతమంది ఎదవలను నన్ను చంపాలని చూశారు. ఇదిగో నాకు తగలాల్సిన కత్తి పట్టుకుని చేతులు ఎలా చేసుకుందో చూడు. చేతులు బాగా కోసుకుపోయాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్లు కట్టించుకుని తీసుకొచ్చానమ్మా. అయ్యో, నేను నీకు అన్యాయం చేయాలని చూసినా నా కొడుకుని కాపాడావా? నన్ను క్షమించు తల్లి. లోకం ఏమనుకుంటుందో నన్ను నిన్ను పంపించాను గాని నువ్వంటే ప్రేమ లేక కాదమ్మా. అత్త, ఆకలి పాపకి. రామ్మా, రా. అమ్మా, ఎవరు ఏమన్నా సరే గౌరీ ఇక్కడే ఉంటుంది. బిడ్డని కంటుంది. తనకు అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వదలను. నువ్వేం కంగారు పడుకో గౌరీ. నువ్వు బాగుంటావు గౌరీ, చాలా బాగుంటావు. ఎంత బాగుంటావంటే అంత బాగుంటావు. Excuse me. అరే, కడుపుతో ఉన్న భార్యని ఇలాగా చూసుకునేది? అసలు ఈ టైంలో ఎలా చూసుకోవాలో తెలుసా? పెళ్లి చేసుకోగానే సరికాదు, జాగ్రత్తగా